రజా అంటే పేరు కాదు, నమ్మకం, విశ్వాసం, గుండె ధైర్యం. ఎందుకంటే 1000 కన్నా ఎక్కువ పుస్తకాలు రాసి ఈమాన్ను రక్షించిన ఆ గొప్ప రచయిత, ఖురాన్ను అనువాదం చేసి మన చేతిలో పెట్టిన ఆ యొక్క మహానుభావుడు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమలో మునిగి కవితలు చేసిన ఆ మహాకవి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కళ్ళారా చూసిన ఆ యొక్క ప్రేమికుడు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శత్రువుల్ని దాడి చేసిన కత్తులతో కాదు, ఖడ్గాలతో కాదు, కేవలం కలముతో వారి నోరును మూయించిన ఆ మహావీరుడు, అహ్లే సున్నత్ వ జమాత్ కి నేనున్నానని భుజాల మీద చేపెట్టి ధైర్యం ఇచ్చి ఆ మహావీరుడు ఇంకా ఎవరో కాదు, ఆలా హజ్రత్ అజీముల్ బర్కత్ ఇమామే ఇష్కో ముహబ్బత్ అషాహ్ ఇమాం అహ్మద్ రజా ఖాన్ ఫాజిలే బరేల్వి అలైహి రహ్మతు వ రిజ్వాన్ వారి యొక్క ఉరుస్ యొక్క శుభాకాంక్షలు నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఉరుసే రజ్వి ముబారక్. సోదరులరా, సోదరి మల్లారా, ఆలా హజ్రత్ వారు సాధారణమైన అస్తిత్వం కాదండి. సోదరులరా, సోదర మహాశివులారా, ఆయన కేవలం 4 సంవత్సరాల వయసులోనే ఖురాన్ను చూసి చదివేశారు, పూర్తి చేశారు, నాజరా కూడా చేసేశారు. సోదరులరా, సోదర మహాశివులారా, ఆలా హజ్రత్ వారు కేవలం 30 రోజుల్లోనే 30 days లోనే ఖురాన్ను చదివారు. చూసి కాదండి, చూడకుండా చదివి నేర్చుకున్నారు. అనగా హాఫిజే ఖురాన్ అయ్యారు, కారియే ఖురాన్ అయ్యారు. రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో మనం రంజాన్లోనే ఖురాన్ను 1 సారి 2 సార్లు లేదా 3 సార్లు చదవగలము. కానీ ఆయన 30 రోజుల్లో 30 భాగాలు నేర్చుకున్నారు. అంటే రోజుకి ఒక భాగం చొప్పున ఆయన నేర్చుకున్నారు, హాఫిజ్ అయిపోయారు. సోదరులారా, అదే విధంగా కేవలం 6 సంవత్సరాల వయసులోనే ఆలా హజ్రత్ వారు ఒక అందమైన ప్రసంగాన్ని ఇచ్చారు. మీలాదున్ నబీ యొక్క సభలో ఉన్న ప్రజలందరూ, స్టేజ్ మీద ఉన్న మత గురువులు, ముఫ్తీ అని కిరామ్ అందరూ ఆశ్చర్యానికి గురైపోయారు. ఎందుకంటే 6 సంవత్సరాల వయసులో పిల్లలు సరిగా మాట్లాడలేరు. అటువంటిది ఆలా హజ్రత్ వారు అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు. ప్రజలందరూ ఆశ్చర్యానికి గురైపోయారు. అదే విధంగా ఆలా హజ్రత్ వారు కేవలం 14 సంవత్సరాల వయసులోనే ఆయన విద్య మొత్తం గ్రహించారు. ఆయన ముఫ్తీ అయిపోయారు. అదే విధంగా ఆయన మొదటి ఫత్వా కూడా అదే రోజు ఇచ్చారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఆయన యొక్క గొప్పతనాలు చెప్పకుండా వెళ్తే సోదరులారా మన దగ్గర డిక్షనరీలు అయిపోతాయి. కానీ ఆయన గొప్పతనాలు ఎప్పుడు కూడా ముగింపు వైపు రానే రావు. జీవితంలో మన లైఫ్ లో మనం 1000 పుస్తకాలు చదివి ఉండము. అటువంటిది ఆలా హజ్రత్ వారు 1000 కన్నా ఎక్కువ పుస్తకాలు రాసి మన ఈమాన్ను రక్షించారు. ఆయన గొప్పతనం ఏ విధంగా చెప్పగలము? 1000 కన్నా ఎక్కువ పుస్తకాలు రాసి మన చేతిలో పెట్టిన ఆ యొక్క గొప్ప రచయిత గురించి మన మాటల ద్వారా అయితే చెప్పలేము. సోదరులారా, ఆయన గొప్ప ధనవంతుడు కూడా. అదే విధంగా ఆయన ఏం చేసేవారంటే ఆయన దగ్గర ఉన్న డబ్బు, ఆయన దగ్గర ఉన్న భూమి అమ్మి ఆయన ఆ డబ్బులతో ఆయన రాసిన పుస్తకాల్ని పబ్లిష్ చేయించి ఇస్లాం కోసం ఆయన డబ్బుల్ని, సొంత డబ్బులు ఖర్చు పెట్టేవారు. సోదరులారా, ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? సోదరులారా, సోదర మహాశివులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కృషి వలన ఈ రోజు ఇస్లాం మన చేతిలో వచ్చింది. ఆయన ఎన్నో రాత్రులు జాగారాలు చేశారు. ఇస్లాం మన దాకా చేరుకోవాలని ఎన్నో కష్టాలు పడ్డారు. సోదరులారా, ఆయన తుది శ్వాస విడిచిన తర్వాత సహాబా, తబయీన్, తబెయిన్ వీరందరూ ఇస్లాంను రక్షించారు. కానీ కర్బలా యొక్క మైదానంలో యజీద్ ఇస్లాంను తారుమారు చేయదలుచుకున్నాడు. ఇస్లాంను తారుమారు చేసి ఇస్లాంలో కొత్త చట్టాలు తీసుకురావాలనుకున్నాడు. ఆ సమయంలో మహాప్రవక్త వారి యొక్క మనవడైన ఇమామే హుసైన్ రదియల్లాహు తఆలా అను వారు ఇస్లాంను రక్షించడానికి, ఇస్లాంను కాపాడడానికి కర్బలాకి వెళ్ళారు. ఆయన అమరవీరులయ్యారు. ఆయన యుద్ధం ఓడిపోయినా సరే ఈ రోజు కూడా ఇమామి హుసైన్ వారి యొక్క పేరు తలుచుకునేవారు, పేరు పెట్టుకునేవారు ఉన్నారు. యజీద్ పేరు పెట్టుకునేవారు ఎవ్వరు కూడా లేరు. ఆయన సొంత లక్ష్యాలను ఆయన విజయాన్ని సాధించారు. యజీద్ యొక్క లక్ష్యాన్ని ఫెయిల్ చేశారు. సోదరులారా, దీని యొక్క అర్థం ఏమిటి? ఇస్లాంను యజీద్ తారుమారు చేస్తా అనుకున్నాడు కదా, చెయ్యలేకపోయాడు. ఇమామే హుసైన్ వారు ఇస్లాం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కాన్స్టెంట్ గా పెట్టారు. అందులో ఏమి మార్పుల్ని ఆయన తీసుకురానివ్వలేదు. అదే విధంగా ఆ యొక్క ఇస్లాం ఎప్పుడైతే మన భారతదేశంలో వచ్చిందో, ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు ఎప్పుడైతే తీసుకువచ్చారో, ఆయన తుది శ్వాస విడిచిన తర్వాత ఎంతో మంది ప్రజలు, ఎంతో మంది వేరే వేరే జమాత్ కి సంబంధించిన వారు ఇస్లాంను తారుమారు చేయదలుచుకున్నారు. మహాప్రవక్త వారి దగ్గర
అగోచర జ్ఞానం లేదని, మహాప్రవక్త వారు చనిపోయి మట్టిలో కలిసిపోయారని, మహాప్రవక్త వారు మన యొక్క దురూద్ మన యొక్క సలాం వినలేరని, మహాప్రవక్త వారు కూడా ఒక సాధారణమైన మనిషి అని, మహాప్రవక్త వారి కంటే ఎక్కువ ఇబ్లీస్ దగ్గర విద్య ఉందని అహ్లే హదీస్, తబ్లీగీ జమాత్, ద్యోబంది ఇటువంటి కొత్త కొత్త జమాత్లు ఏర్పడ్డాయి. సోదరులారా, అటువంటి జమాత్లతో యుద్ధం చేశారు ఎవరు? ఆలా హజ్రత్ వారు. సోదరులారా, ఏ విధంగా? ఖడ్గాలతో, కత్తులతో కాదండి, కేవలం కలముతో యుద్ధం చేసి ఆ యొక్క మైదానంలో ఆయన విజయం సాధించారు. ఎన్నోసార్లు ఆయన డిబేట్ కూడా పెట్టారు, మునాజరా కూడా పెట్టారు. ఆయన యొక్క పుస్తకాలు తీసుకొని ఈ రోజు కూడా ముఫ్తీ అని కిరాం వెళ్తా ఉంటారు. అహ్లే సున్నత్ వ జమాత్ గుండెలో ఈ రోజు కూడా ధైర్యం ఉందంటే ఆలా హజ్రత్ వారి వలనే, ఇమాం అహ్మద్ రజా వారి వలనే. సోదరులారా, ఆయన ఎన్నో పుస్తకాలు రాసి మన చేతిలో పెట్టి ఇస్లాంను రక్షించారు. అందుచేత ఒక కవి అన్నాడు, వాదీ రజా కి కోహే హిమాలా రజా కా హే, జిస్ సంత్ దేఖియే వో ఇలాకా రజా కా హే. సోదరులారా, ఆయన యొక్క పేరు తలుచుకునేవారు కేవలం యూపీలోనే కాదు, కేవలం మన ఆంధ్రలోనే కాదు, కేవలం తెలంగాణలోనే కాదు, ఆయన యొక్క పేరు తలుచుకునేవారు, ఆయన యొక్క ఔరసు చేసుకునేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. పాకిస్తాన్లోను, బంగ్లాదేశ్లోను, శ్రీలంకలోను, జపాన్లోను, అమెరికాలోను, అంతెందుకు సౌదీలో కూడా ఆయన యొక్క ఉర్స్ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సోదరులారా, సోదర మహాశివులారా, అటువంటి గొప్ప మహానుభావుడు, గొప్ప విద్యావంతుడు, గొప్ప కవి, గొప్ప రచయిత, గొప్ప ప్రేమికుడు మరొకరు ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా రానే రారు. సోదరులారా, మరలా నేను మీ అందరికీ ఆలా హజరత్ వారి ఉర్స్ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.